నువ్వు యజమానురాలు కాబట్టి మాట్లాడుతావు. ఇగో ఒక స్త్రీ మరొక స్త్రీకి బుద్ధి జ్ఞానం చెప్పాలంటే ఒక మంచి పని చెప్తే బాగుంటుంది. నేను ఆడదాన్ని అయ్యుండి ఇంకో ఆడదాన్ని నువ్వు వ్యభిచారం చేయిపో మా తమ్మ దగ్గర పోవంటే బాగుంటుంది పద్ధతి. ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి బుద్ధి చెప్తే వింటారు కానీ చెడు చెప్తే వింటదా? అరయ తన బుద్ధి సుఖమిచ్చు అవని ఎందు గురువు బుద్ధి విశేషంబు గుణమునిచ్చు పరుల బుద్ధి వినాశంబు పరగనిచ్చు అరే స్త్రీ బుద్ధి ప్రయాంతకంబు హెచ్చు. ఆడది కలుసుకుంటే ఏదైనా చేయగలదు. అర్థమైందా? మంచి చేసిన ఆడదే చెడు చేసిన ఆడదే. ఒక మంచి దాన్ని చెడగొట్టాలన్న ఆడదే, ఒక చెడ్డదాన్ని బాగు చేయాలన్న చెడగొట్టే గుణం లేదురా. ఉండాలి నా కొరకు నువ్వు సంపత్తులు నాకు లేదు. దానితోని నేను ప్రేమ చేయకుంటే నేను బ్రతకనే చచ్చిపోతావు. నువ్వు కత్తి గుంజుకుంటానవా? కత్తి గుంజుకుంటానవా? నువ్వు కత్తి గుంజుకుంటే నన్ను ఎన్ని రోజులు కాపాడుతావు? కత్తితో పడుచుకుంటానంటే కత్తి గుంజుకుంటాను. గడ్డి మందు తాగుతా, దానికైతే తిరగలేదు. గడ్డి మందు తాగినవంటే వెంటనే పుకిలింగు తెచ్చి తోపిస్తా. నీకెందుకు భయపడకు. అక్క తమ్ముడు మర్యాదతోని ఆ సుందరి సూర్యుడు అస్తమించే లోపు సుందరి నా మందిరంలో చేరాలి. లేదా ఈ మత్యాధిపతి నీ భర్తను ఒకటే గుర్తుకు చంపుతా. చంపుతా నీకు ముండ తప్పని తెస్తా. నీ భర్త నీ కాలు నీ భావాన్ని చంపిద్దా అని నాకు జరగబెట్టు. మళ్ళా నీకు నేను బావలైతా. చెప్పండి అక్క చచ్చిపోతామన్నది వచ్చిన కాడి నుండి ఇదే బొబ్బ. అమ్మాయికి చెప్పడానికి వీలైతలేదు, వీనికి చెప్పడానికి వీలైతలేదు. పాప నేను అమ్మాయిని వీని దగ్గరికి ఏమని తోలాలి, అమ్మాయి మనసు ఎట్లా మార్చాలి? నేను దీని బాధకు తట్టుకోలేదు. ఇక వీడు ఏమన్నా కానీ అప్పుడే చెప్పింది, నన్ను చూసి మోగించిన వాళ్ళను నా భర్తలు వస్తారో వాళ్ళు చంపుతారు. ఆ కర్మ పడుతుందో ఏమో. తమ్ముడు సరే నువ్వు బాధపడకు. కల్పించేదొక్క పని కల్పించేదొక్క పని కళ్ళు కంపెదలాని ఒక్క పని కళ్ళు కంపెదలాని కల్పించేదొక్క పని కళ్ళు కంపెదలాని కల్పించేదొక్క పని కళ్ళు కంపెదలాని విలపించకుర నీవు విలపించకుర నీవు విరిగి చేరగలవు కల్పించేదొక్క పని కళ్ళు కంపెదలాని తమ్ముడు అక్క నేనొక లేని పోని ఒక పని కల్పించి ఆ అమ్మాయిని ఎలాగైనా బుజ్జగించి నా దగ్గర నీ దగ్గరికి పంపించే దాన్ని ఇల్లు విడలించదు. అంటే ఇంటిలోనైతే సంద అయితే లేదు, దాసీలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇలా పరిచారికలు ఎంతో మంది ఉన్నారు కదా. దానితో మాట్లాడదాం అంటే వీలైతే లేదు. ఇల్లు విడలించాలి. ఇంట్లో అయితే వీలైతే లేదు, బయట అయితే అక్కడ ఎవరు ఉండరు. కళ్ళుకు పంపుతావు. నేనేం చేయాలి? రంగుమాని గుడి కాడ కళ్ళు బాండవాళ్ళు పెట్టుకొని బాగా మత్తు సేవించి నేను అక్కడ ఉంటాను. అక్కడే ఉండు. నాకు కళ్ళు తెప్పమని నువ్వు దాన్ని తెలుసు. నేను ఇక్కడ నుండి అమ్మాయిని వాటికి పంపిస్తా. ఆడోళ్ళు కళ్ళు తాగుతారు ఎక్కడన్నా? నాకు తాగే అలవాటు ఉందని చెప్తా. ఎట్లా అలవాటు ఉన్నది అంటావు? చెప్పుతా. నేను అలవాటు ఎట్లా అయింది అంటే ఏమంటావు? నాకు తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి లేచినప్పుడల్లా నేను ఇంత తెల్లగలు తాగితే ఆ తలనొప్పి తక్కువ అవుతుంది. అలవాటు నాకు ఉందని ఎన్నో చెప్పుకుంటా. నేను సురాపానకం తాటికల్లు తాటికల్లు అది తాగితే తలనొప్పి పోతుంది. అదైనా పరుపు తాటికల్లు బాగానే ఉన్నది. ఇదేదో బాగానే ఉన్నది కానీ అక్క తమ్ముడు నిజంగా కష్టం వచ్చిన వాళ్ళ ఆవేదన వేరే ఉంటది. ఇప్పుడు నిజంగా మనకేమైనా ఆపద ఉండి ఏదైనా కష్టం వస్తే ఆ ఆవేదన ఆ దుఃఖం వేరే ఉంటది. ఇక వగల ఏడుపు ఏడిచి వగల దుఃఖం చేసేటోళ్ళ ఆవేదన వేరే ఉంటది. వేరే ఉంటది. కానీ
మరి ఇప్పుడు నీకు నిజంగా తలనొప్పి లేదు, కష్టం రాలేదు, నా కొరక ఏడ్చి పంపిస్తానంటాను. మరి అది నమ్ముతుందో నమ్మదు? నమ్మే తీరు ముందుగా నేను సైరేంద్ర లెక్క వస్తా, నువ్వు తలకాయ నొత్తానని ఏడవాలి. ఇక్కడ మన ఇద్దరికి రిహార్స్ కుదిరితేనే, సంభాషణ కుదిరినట్లయితే మనకి ఇక్కడ ముందుగా నటన ముందుగా మనం ప్రాక్టీస్ చేయాలి. నాకు తల నొట్టినట్టుగా అక్క ఇప్పుడు నీకు తలనొత్తాంది అన్నారు, తలనొత్తే ఇక ఇప్పుడు నీకు తలనొత్తాంది అన్నట్టు. అరే ఇప్పుడు బాలంత రూపు చెవులల్లా పత్తి పెట్టు, నడుము గుంజి కట్టు, ఇక ప్రసిద్ధి అయినట్టు ఆమెకు తలనొత్తాందని నేను గుడ్డ కట్టినాను. అక్క ఇప్పుడు నువ్వు తలనొత్తాంది, నేను సైరేంద్రని అనుకో, నువ్వు ఏడవాలి. వామ్మో ఓ అయ్యో ఓ సైరేంద్రి నాకు తలనొస్తుంది ఇక రాయే అని నువ్వు ఏడవాలి. నేను సైరేంద్రి వల్ల నేను వస్తా, మొదలు పెట్టాలి. విన్నావా? నన్ను చూడు, నేను ఏమంటానో ఎట్లా చేస్తానో నన్ను మంచిగా చూడు. సైలెన్స్ అన్నప్పుడు అన్ని చదువుకోవాలి, రెడీ అనగానే ఏడు మొదలు పెట్టాలి. అక్క నన్ను చూడు, అక్క సైలెన్స్, రెడీ రెడీ రెడీ. ఎప్పుడు ఎన్నిసార్లు అనాలో రెడీ రెడీ అని? సైలెన్స్ అన్నప్పుడే నువ్వే చెప్తే కదా అక్క అన్ని చదువుకోమంటే. సైలెన్స్ అన్నప్పుడు చదువుకోవాలి, రెడీ అనగానే ఏడు మొదలు పెట్టాలి. నన్ను చూడు, నన్ను మంచిగా చూడు, నేను ఏమంటాను నేను. అక్క సైలెన్స్, నన్ను చూడు, సైలెన్స్, రెడీ 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 రెడీ. నువ్వు నన్నే చూడక్క, నన్ను చూడబట్ట దయ్యం పట్టింది చూసినట్టు నన్నే నువ్వే చెప్తే వారు నన్ను చూడక్క. నన్ను చూడు, నేను ఏమంటానా, నేను ఏం చెప్తానా, నేను ఎట్లా యాక్షన్ చెప్తాను, నన్ను చూడమన్నా. అన్నీ చూస్తాను నేను. నన్ను చూడమంటే దయ్యం పట్టింది చూసినట్టు నన్నే నువ్వే చూడమంటే వారి ఇప్పుడు చేస్తే పోయి. అక్క 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 సైలెన్స్. అమ్మా ఓ సైలెంట్, ఓ దేవుడా, నేను రాడన్నానా, నేను రాడన్నానా? సైలెన్స్ అనగానే ఏడు మొదలు పెడుతూనే ఉన్నది. ఇట్లా అయితే అది నమ్ముతుంది అని మొక్క మీద దాన్ని. ఇప్పుడు మంచిగా చెయ్యి. సైలెన్స్, రెడీ. అయ్యా అయ్యో ఓ సైలెంట్, అమ్మా రావే, అయ్యో నేను బతకలేని దేవుడా, ఈ బాధ నేను భరించలేని దేవుడా, అమ్మా సైలెంట్ ఎక్కడున్నావే, ఏం చేస్తున్నావే? అయ్యో 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 భగవంతా, ఓ దేవుడా. కాదురా నువ్వే ఏడు మంచి కదా, ఏడు మంచి ఏడుచుడే నన్ను ఏంటిదే లంజాకు రేవులా చెప్తాం కానీ ఏమి చెయ్యండిరా. ఇగో ఇది ఆఖరిసారిగా, ఇప్పుడన్నా మంచిగా. ఇగో దీనికి అన్ని ఒక్కసారి చెప్తా. సైలెన్స్ అన్నప్పుడు అన్ని చదువుకోవాలి, రెడీ అనగానే ఏడు మొదలు పెట్టాలి. అమ్మ ఓ సైరేంద్రి రావమ్మ, ఓ సైరేంద్రి రావమ్మ అని అనగానే అమ్మ నమస్కారం అని నేను అంట కదా, అప్పుడు నమస్కారం అనగానే చెప్పాలి, విషయం చెప్పాలి, ఒక్కొక్కటి చెప్పాలి. సరేనా అక్క? సైలెన్స్, రెడీ. అమ్మా ఓ సైలెంట్, ఇక్కడ బతకలేనులో దేవుడా, ఎక్కడున్నావే సైలెంట్, అయ్యో ఏం చేస్తున్నావే, తొందరగా రావే తల్లి, అయ్యో భగవంతా, ఈ బాధ నేను భరించలేనే తల్లి. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా తల్లి, అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా సైలెంట్,
ఈ తలనొప్పి బాధ నేను భరించలేను, నీవెక్కడికైనా వెళ్ళి కాస్తంత తెల్లగలు తీసుకొస్తే అది త్రాగి నా తలనొప్పి తక్కువ చేసుకుంటాను. ఆ తెల్లగలు ఎక్కడో లేదు, మా తమ్ముడు ఊరు బయట కళ్ళు కుండలు పెట్టుకొని తాగుతున్నాడు, వాడి వద్దకి వెళ్ళి కాస్తంత తెల్లగలు తీసుకురా తల్లి, నేను బతుకుతా, నీకు పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా నమస్కారం అన్న, పంచాయతీలో సార్లు చెప్పినట్టే చెప్తాను. మేమే పెట్టింది పంచాయతీలో సార్లు చెప్పినట్టు. వచ్చి అమ్మా నమస్కారం అన్న, నాకు తరకాయ వస్తుంది, మా తమ్ముడు కళ్ళు తాగుతాడు, నువ్వు పోయి కళ్ళుదే, మా తమ్ముడు ఊరు బయట ఉన్నాడు, వాడి దగ్గర కళ్ళు ఉన్నది, అది ఎక్కనే మునిమే పెడతావు అన్నయ్య. మరి ఎట్లా చెప్పాలి? ఫేవరీ కార్డ్ ఆన్ చేసినట్టు అయితే నాకు మాట్లాడుతాను ఛాన్స్ నా వల్ల కాదు. ఇక నువ్వు ఎక్కడన్నా చేసి ఇక దాన్ని ఎక్కడో మెప్పించి ఒప్పించి నేను నేర్పుతాను దాన్ని పంపి. ఇక అమ్మా సైరేంద్రి, ఏం చేస్తున్నావు అమ్మా? లోపల ఏం చేస్తున్నావు తల్లి? ఓ భగవంతా, అమ్మా అమ్మా ఏం బాగా కూర్చున్నావు? వెలది వాలిని రామమ్మ, నీ వలన నేడు కలిగేను ఒక కార్యము సుమ్మా. పలు రుచించను యుక్త పక్వముల పుట్టించుటనంత నాకిట కొలది లేనటువంటి తాపము కలిగే నెట్టుల రైతునగా. చూడమ్మా, ఈ తలనొప్పిని భరించలేని తల్లి, గడ్డపాలు బట్టి కుదేసినట్టు అవుతుంది నా తల బాధ. వాళ్ళు రుచించని యుష్టపక్మలు, ఏ ఆహారం తిన్నా తలనొప్పి తక్కువ కావడం లేదు, నాకు మాట రావడం లేదు. అలా అయ్యో, ఓ భగవంతా. కృషించిపోయావు. నీకు కావాల్సింది చల్ల కావాలినా, ఇది పెరుగు కావాలినా, పలకని పాక అంటే బెల్లం పాకం కావాలా? సరే, నీకు తల బాధ ఒక మాట విను. అయ్యో దేవుడా, నేను డాక్టర్ని తీసుకుని వస్తాను, నీకు వైద్యం చేసి చికిత్స చేసి నీకు మందులు ఇస్తాడు. నేను డాక్టర్ మంచోడేనా వాడు? మంచివాడు. మంచోడేనా? న్యాయమవుతుందా? ఇగో మా మహారాణికి తలనొప్పి లేస్తుందట, కొంచెం నువ్వు వైద్యం చేయాలి. రావయ్యారా? ఎవరా ఎక్కడ ఉంది? అంతగా ఉండి లోపలికి రావాలి. అటు పోయి ఆమెను కొంచెం పరీక్ష చేసి, డాక్టరు ఇది ఆపరేషన్ చేసేట ఆపరేషన్ అమ్మా అనిపిస్తుంది. ఆయన డాక్టర్ మంచి డాక్టరే, డాక్టర్ ఎంబీబీఎస్. ఆయన హైదరాబాద్ లో ఉండే ఆయన. అమ్మా మనకు దొరుకుతాడు. మసది ఆమెకు వైద్యం చేయమంటే ఆమెకు నువ్వు ఇది నువ్వు చెవులో పెట్టుకొని దాంతో నువ్వు చూడాలి. ఈమెకు చూడాలనా? లేదు, నువ్వు చూసుకునే వచ్చావా? అమ్మా మంచివాడు డాక్టర్. సరే, మసది కింద నాగలి ఇటు బొచ్చబట్టు. ఇక్కడ ఇక్కడ కొంగు కొంగు ఎక్కడ నాకెక్కడ కొంగుని మొత్తం కావాల్సింది ఈ కడపలో చూడు. మంచోడే డాక్టర్.
మొసలి నువ్వు కొత్త డాక్టర్ ఉన్నట్టు నీకేం తెలియదు. ఇది వద్దు కానీ మరి ఏమైనా రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఏమైనా చేయగలుగుతావా? ఒక్క పెద్ద డబ్బెడు మూత్రము పట్టుకరాలి, మూత్ర పరీక్ష చేయాలి. పెద్ద డబ్బెడు అంటే బకీటలా, పెద్ద బకీటలా. ఇక మూత్రము ఒక్క లోటల పట్టుకరాలి, అది రక్తం. మూత్రమేమో బకీటలా పట్టుకరాలి, పరీక్ష చేస్తా. ఇది వద్దు కానీ ఇంజక్షన్ ఇచ్చి అమ్మా కాలు ఆటాను అరే మీకు తెలియదమ్మా, అవయవాలు ఇక్కడే ఉంటవి, ధాతు పరీక్ష ఇక్కడ చేయాలి. కడుపులోనే ఉంటుంది, గొడవల కూడా చూడాలి. పడాలి మందు గుంజాలి, మన ముందు ఇగో ఈ ఇంజక్షన్ ఈమె తొడగబడాలి. లేదు తొడలకెత్తాలి. ఇగో ఇగో ఈమెకు ఏ రోగం లేదు. మరి ఏంటి మరి ఏందిగా ఏమైంది మరి ఆమెకు? మీరు కనుక్కోలే. మరి ఏంటి కనుక్కోలేదు. ఈమెకు ఇప్పుడు 3 నెలలు గర్భం. 3 నెలల గర్భం ముసలికాయ దెబ్బత అయిపోయింది కానీ సూది పడాలి. గోళీలా ఈ గోళీ నీళ్లు తాగకుండా మింగాలి, నీళ్లు కొత్తాయి. ఇదేమో పండేటప్పుడు వేసుకోవాలి, అప్పుడు నీళ్లు తాగాలి. ఈ 2 వాడు దెబ్బకు దిగిపోతాయి. బిల్ ఎంత అయింది నీకు? నీకు పైసలు ఎంత అని చెప్పు ఇస్తా. 50,000 350 రూపాయలు. సరే పంపిస్తాను. ఇప్పుడు ఆట మీదకి నేను చెప్పింది రావాలి, అంతేనా? తొందరగా రావాలి. మరి నేను ఊకుంటోని ఒకసారి అయ్యో సఫలు కూడా అది ఏం మాట్లాడు పోయి చూడుకోపోయి మహారాణి చెప్పు. మరి ఏం కావాలి? చూడమ్మా, నాకు తెల్లగలు త్రాగే అలవాటు ఉంది. ఎప్పుడైనా నాకు తలనొప్పి లేచినట్లయితే కాస్తంత తెల్లగలు తాగితే ఈ తలనొప్పి తక్కువ. మరి అది ఎక్కడ ఉంది? ఊరి వెలుపల, ఊరవతలా ఊరవతల మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు తెల్లగలు తాగుతున్నాడు. వాడి వద్దకు వెళ్ళి కాస్తంత కలశములు అంటే ఒక చెంబులో నీళ్ళు కళ్ళు తీసుకొచ్చినట్లయితే మీ అక్కకు తలనొప్పి లేచిందట. నన్ను మీ వద్దకు పంపించింది. కళ్ళు పోయి పట్టుకొని వెళ్ళి మీ అక్కకి ఇస్తాను అంతే. వాడు పోతాను పట్టుకుంటాను. మహారాణి ఒక మాట చెప్తాను. చెప్పిన పనులను నొప్పక చెప్పిన పనులను నొప్పక తప్పించుకయున్న మీకు తామసమౌని చెప్పేదాతడే మన్నను నే చెప్పేదాతడే మన్నను తప్పదు మరి చావు నిజము
ధరణీశో సతీ మహారాజ్, నేను మీరు చెప్పిన పని వినకపోతే మీకు కోపం వస్తుంది. నేను అక్కడికి వెళుతాను. మీ తమ్ముడు ఏమన్నాడంటే మాత్రం మీ తమ్ముడు చావు మీరు కనులారా చూస్తారు. ఇక మీ తమ్ముడు చావు తప్పదు. ఇక వాళ్ళ రాత ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఇక పో ఇక్కడ పో. నిలవర్ణ నన్ను కృపా నిలరాయిక నిలవర్ణ నన్ను కృపా నిలరాయిక నిలవర్ణ నన్ను కృపా నిలరాయిక నన్ను రక్షించేవారు ఎవరు లేరు, నన్ను కాపాడేవారు మరి ఎవరు లేరు. కానీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు.